రైట్స్ అండ్ రిచువల్స్ చాలా అవసరమైంది, మనందరికీ తెలిసింది అనుకునేది. రైట్స్ అండ్ రిచువల్స్ అంటే ఏంటండి? సంప్రదాయములు, క్రతువులు. ఏ పిల్గ్రిమ్ హ్యాడ్ వన్స్ ఎక్స్ప్రెస్ హిజ్ ఫియర్ టు ఎరిచ్. ఒక యాత్రికుడు మేరాబాద్ వచ్చినవాడు తన భయాన్ని ఎరిచితో ఇలా పంచుకున్నాడు. I have noticed that certain practices carried out by residents and pilgrims at Mehrabad might eventually become rites and rituals. నాకు ఒక భయం వేస్తుందని చెప్పకపోవడమే. అదేమిటంటే ఇక్కడ మెహరాబాద్లో పాటించి కొన్ని అలవాట్లు భవిష్యత్తులో కర్మకాండల కింద అయిపోతాయేమో అని నాకు భయం వేసేస్తుంది అని ఈరిచ్తో చెప్పాడు. దిస్ వాజ్ వన్ థింగ్ దట్ బాబా నెవర్ లైక్డ్ అండ్ డిడ్ నాట్ వాంట్ హిజ్ లవర్స్ టు ఇండల్జ్ ఇన్. బాబాకి అసలు ఇష్టం ఉండదు కదా, మీకు తెలుసు కదా కర్మకాండలు అంటే. మరి ఎందుకు ఇలా జరుగుతున్నాయో? వై డోంట్ ది మండలి పుట్ ఏ స్టాప్ టు సమ్ ఆఫ్ దీస్ థింగ్స్. మండలి వాళ్ళు జోక్యం చేసుకుని ఎందుకు ఆపరు ఇలాంటివి? ఇన్ఫ్యాక్ట్ ఇట్ అపియర్స్ ది మండలి ఆర్ ఎంకరేజింగ్ సచ్ థింగ్స్ టు హ్యాపెన్. నాకు అనిపిస్తుంది మండలి వాళ్ళు కూడా దీన్ని ప్రోత్సహిస్తున్నారేమో అని అనిపిస్తుంది, కూడా ఆపడానికి బదులు అనేవారు. ఇట్ ఈస్ ఫాదర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ దెన్ రిప్లై. చాలాసేపు ఇరిచి మాట్లాడకుండా అలా ఉండి అప్పుడు సమాధానం చెప్పేవాడు. యాజ్ పర్ బాబాస్ ప్లాన్ థింగ్స్ హ్యావ్ టు డిటోరియేట్ ఫర్ హిమ్ టు కమ్ బ్యాక్ అగైన్. అవతారుడు ఎప్పుడు వస్తాడండి? ఎప్పుడెప్పుడు వస్తాడు? 700 ఏళ్ళకి కానీ 1400 ఏళ్ళకి కానీ వస్తాడు. ఆ 700 ఏళ్ళకి ఏమవుద్ది? ఎందుక టైం పెట్టుకున్నాడు? ప్రపంచం యొక్క పరిస్థితి దిగజారిపోతుంది, అందుకని వస్తాడు. కాబట్టి ఆయన రావాలి అంటే దిగజారాలి కదా, దిగజారకపోతే ఆయన రాన కుదరదు. ఎన్వి సత్యనారాయణ గారు ఎప్పుడు అంటూ ఉంటారు, ఏమిటట, ప్రపంచంలో ఉన్నటువంటి సన్మార్గులందరూ దుష్టులకి రుణపడి ఉండాలట. ఎందుకంటే ఆ దుష్టుల్ని సంస్కరించడం కోసం ఆయన ఈ వేషం వేసుకొని వస్తున్నాడట. ఆ దుష్టులే లేకపోతే ఆయన దర్శనం వీడికి దొరకదట. కాబట్టి ఈ సన్మార్గులందరూ దుష్టులకి రుణపడి ఉండాలి. అదే ఇక్కడ ఎరిచి చెప్తూ ఉన్నాడు. మరి ఆయన రావాలి అంటే పరిస్థితి దిగజారాలి కదా. హీ హెస్ టోల్డ్ us how when he comes in our midst only a few recognize and follow his message of true love. బాబా చెప్పారు, నేను ఈ భూమి మీద అడుగుపెట్టి మీ మధ్యన సంచరించినప్పుడు కొద్దిమంది మాత్రమే నా దివ్య ప్రేమ అనే సందేశానికి స్పందించి తమ జీవితములలో ఆచరిస్తారు దాన్ని. ఆఫ్టర్ హీ హ్యాస్ గాన్ ద వరల్డ్ స్లోలీ కమ్స్ టు హిమ్ అండ్ స్టార్ట్స్ వర్షిప్పింగ్ హిమ్. ఆయన శరీరం విడిచిపెట్టేగానే చాలామంది ఆయనను ఆరాధిస్తారు, చాలామంది ఆయన గురించి తెలుసుకుంటారు. ఇప్పుడు ఏమవుతుంది? ఇనిషియల్లీ దిస్ వర్షిప్ స్ప్రింగ్స్ ఫ్రమ్ ది హార్ట్. తొలి రోజుల్లో హృదయం లోపల నుంచి వస్తుంది ఈ ఆరాధన అంతా. ఎందుకంటే మనమే ఉన్నాం అనుకోండి, బాబా దగ్గరికి ఎందుకు వస్తున్నాం? ఏమైనా చెప్పేసాడు, బోర్డు కూడా పెట్టేసారు బయట, ఇక్కడ ఏమి ఇవ్వబడవు, అయినా మనం వస్తున్నాం. మనం ఎందుకు వస్తున్నాం అంటే లోపల గుండెలో ఏదో ఒక ఆయన మీద ఒక ఇష్టం, అభిమానం, ఆప్యాయత ఉండి మిగిలిన ఆకర్షణలు ఏమీ లేవు, అన్నీ కూడా దూరంగా తోసేసేవే. దోమల మందు పెడితే దోమలు ఎలా పోతాయో అలాంటి వాతావరణం రిపెల్లెంట్స్ అంటారు. నా దగ్గరికి వచ్చి చూసుకొని ఈ పని అయిపోయింది, అయినప్పటికీ మనం వస్తున్నాము అంటే లోపల మనకు ఒక ఆరాధన ఉంది, ఆయన మీద ఒక ప్రేమ, అభిమానం ఉంది. అందుచేత తొలుత ఆయనను ఆశ్రయించిన వాళ్ళందరూ గుండె లోతుల్లో నుంచి ఆయన పట్ల ప్రేమ వస్తుంది. ఎరిచ్ ఫాదర్ ఫర్ ఎ లాంగ్ టైం. చాలా మౌనంగా కాసేపు ఉన్నాడు ఆ ప్రశ్న, అందరూ దాన్ని జీర్ణం చేసుకునేదాకా. అప్పుడు ఇలా చెప్పాడు, యాజ్ పర్ బాబాస్ ప్లాన్ థింగ్స్ హ్యావ్ టు డిటోరియేట్ ఫర్ హిమ్ టు కమ్ బ్యాక్ అగైన్. నేను అనుకున్నాం మనం దుష్టులకి రుణపడి ఉండాలి మంచి వాళ్ళు అందరూ అని. ఎందుకంటే ఆ దుష్టుడి కోసమే వస్తాడు ఆయన భగవంతుడు మానవ రూపంలో. అలా వచ్చినప్పుడు వీడికి కూడా దర్శనం దొరుకుద్ది. అలా పెడుతూ ఉంటే వీడికి కూడా చూసి నమస్కారం పెడతాడు మంచివాడు కూడా. కానీ మంచివాడి కోసం దేవుడు రానక్కర్లేదు, చెడ్డవాడిని సంస్కరించడానికే వస్తాడు ఆయన. కాబట్టి చెడ్డవాడికే రుణపడి ఉండాలి మంచి. మన సోదరుడు చెప్పిన విషయం చెప్పుకున్నాం. అంచేత భగవంతుడు మళ్ళీ మానవ రూపంలో అవతరించాలి అంటే పరిస్థితి దిగజారిపోవడం అవసరము, లేకపోతే రాడాలి. రాలేడు, ఆయన రావడానికి కుదరదు, అనువైన సమయం కాదు అని అనుకుంటాడు ఆయన. He has told us how when he comes in our midst only a few recognize and follow his message of true love. బాబా చాలాసార్లు చెప్పారు, ఆయన మన మధ్యలో ఈ భూమి మీద శరీరంతో తిరుగుతూ ఉన్నప్పుడు అతి కొద్ది మంది మాత్రమే ఆయనను గుర్తించి అనుసరిస్తారు. ఆఫ్టర్ హీ హ్యాస్ గాన్ ద వరల్డ్ స్లోలీ కమ్స్ టు హిమ్ అండ్ స్టార్ట్స్ వర్షిపింగ్. ఆయన శరీరం విడిచిపెట్టేసిన తర్వాత
అందరూ మేహర్ బాబా అంటే వెంటనే ఇలా చేయొచ్చండి. అంతకుముందు మేహర్ బాబా చాలామంది బాబాలు చూసాను సార్ అనేవారు. అంటే మాకు చిన్నప్పటి నుంచి అనుభవం. ఆ తర్వాత బాబా శరీరం వదిలేసాక మాత్రం ఏమన్నా మేహర్ బాబా ప్రసాదం అంటే ఇవ్వండి సార్ అంటే ప్రపంచం ఒప్పుకుంటూ ఉంటుంది. వస్తువు అందనంత దూరం అయిపోతే కానీ దాన్ని అంగీకరించడు మానవుడి యొక్క బలహీనత. ఇనీషియల్లీ ద వర్షిప్ స్ప్రింగ్స్ ఫ్రమ్ ద హార్ట్. అది తొలి రోజుల్లో హృదయం లోపల నుంచే ఆరాధన వస్తూ ఉంటుంది. ఎందుకంటే పరిశోధించి తమ మనసును జయించి సంప్రదాయాన్ని కాదని ఆయన్ని అంగీకరిస్తాడు మొట్టమొదటివాడు. అంతే కదండి. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ అద్భుతంగా అమరతిథి తొలి అమరతిథుల్లో ఆయన కొన్ని సందేశాలు పంపించేవాడు. ఆయన రాలేకపోతే అప్పుడు ఒక చోట రాశాడు అనమాట. మనం చాలాసార్లు చెప్పుకున్నదే, అయ్యో వేలాది మంది వస్తున్నారు ప్రభువుని దర్శించుకుందామని, కానీ మీరు అందరూ ఆయన దివ్య మంగళ విగ్రహాన్ని చూడలేదు కదా, ఎంత దివ్య సౌందర్యం అది, మిస్ అయిపోయారు మీరందరూ, అయ్యయ్యో అనిపించింది నా హృదయంలో. వెంటనే బాబా జల్ల కొట్టాడు. వాడు నీకంటే మొండివాడు, వాడు ధైర్యం ఉన్నవాడు. నీకు భౌతికంగా నా అందం అంతా చూపెడితేనే కానీ నీకు విశ్వాసం ఏర్పడలేదు, కానీ వాడు సత్తా ఉన్నవాడు. నా ఫోటో చూసే వచ్చేసాడు వాడు. భౌతికంగా నన్ను చూసే అవకాశం లేకపోయినా వాడు నమ్మాడు నన్ను. కాబట్టి వాడిని చూసి నువ్వేం ఆశ్చర్యపడక్కర్లేదు అని చెబుతూ అంటాడు. కానీ ఒక్క మాట మిత్రమా, ఇదంతా ఇప్పుడు హాయిగా మీరు హైవే మీద నడుస్తున్నారు, మీరు మెహరాబాద్ వెళ్ళిపోదాం పదండి అంటున్నారు, వచ్చేస్తున్నారు బ్రహ్మాండంగా. కానీ మేము ఇదంతా తుప్పలు అడిగి ఉండేది, ఇవంతా క్లియర్ చేసి మీకోసం హైవే వేసాం. కానీ ఇదంతా బాట వేసిన తొలి వ్యక్తులు మేము. ఎల్లి కష్టాలు పడ్డాం, ప్రపంచాన్ని ఎదిరించాం, మా మనసును ఎదిరించాం, హృదయం ఒప్పుకోలేదు, ఇవన్నీ నచ్చ చెప్పుకుని ఆయన సహాయంతో మీ అందరికీ ఇలాగ ఇప్పుడు దారి ఏర్పడింది అన్నాడు. కరెక్ట్ అనమాట. అందుకే చెప్తున్నాడు, మొట్టమొదట ఆయనను విశ్వసించిన వాళ్ళు హృదయం లోపల నుంచి ఆరాధనతో, కేవలం ఆయన మీద ప్రేమతో ఆయన చేరుతారు వాళ్ళు, మొట్టమొదటి తరం ప్రేమికులు. But with the passage of time, as the movement becomes bigger and bigger, rules and regulations come in and they become tradition after some time. టైము గడిచిపోయే కొద్ది వేలాది మంది వచ్చేస్తూ ఉంటారు. అందులో ఎక్కువ మంది షిర్డీల్లో వచ్చేస్తూ ఉంటారు ఇక్కడికి. అంటే ఏమో ఏ పొట్లో ఏ బాగుంది, గురువు రారా అక్కడికి వెళ్ళి వచ్చేద్దాం, ఓ పని అయిపోద్ది వచ్చి చెప్తారు. ఇక్కడికి మనం వచ్చి అబ్బో మేము చాలాసార్లు వెళ్ళామని మేరాబాద్ షిర్డీ వెళ్ళినప్పుడు ఎలా వెళ్తుంటామని చెప్తారు. అంటే అలాగా నలుగురిలో ఇది ఒకటి కింద కూడా చాలామంది జనం వస్తూ ఉంటారు. ఇందులోంచి కొంతమంది సరిగా నుంచోండి, మీరు ఇలా ఉండాలి, మీరు ఇలా ఇక్కడ ఇలా కాదు, సమాధి దగ్గర ముందు ఇలా వెళ్ళాలి, ముందు ఇలా వెళ్ళాలి అని చెప్పేవాళ్ళు కూడా తయారవుతారు. అంటే లేనిపోనివి కొన్ని కొత్త రూల్స్, కొన్ని షరతులు, కొన్ని నియమాలు ఇలా చేయకూడదండి అని చెప్తూ ఉంటారు. అంటే మొట్టమొదట అవి మన సదుపాయం కోసం పెట్టినవన్నీ ఏదో కొమ్ములిపోద్ది, దీన్ని ఇలా చేయకపోతే అని పరిస్థితి వచ్చేలాగా నియమాలు కట్టుబాట్లు పెట్టి దీన్ని కూడా ఆఖరికి మామూలు ఒక మతంలాగే తయారు. ఈవెన్చువల్లీ ఇట్ బికమ్స్ ఎ రిలీజియన్ కవర్డ్ ఇన్ రైట్స్ అండ్ రిచువల్స్. చివరికి టైం గడిచిపోయేప్పటికీ ఇది కూడా మెహర్ బాబా మతం అయిపోతుంది. ఇది క్రతువుల్లో, సంప్రదాయంలో, కర్మకాండల్లో వీటిలో కప్పడిపోయి ఉంటుంది ఇది కూడా ఆఖరికి. అండ్ ఎవ్రీ రిలీజియన్ ఈవెన్చువల్లీ బ్రేక్స్ ఇంటూ ఫ్యాక్షన్స్ led by different groups and a power struggle ensues. ప్రతి మతానికి ఒక బలహీనత ఉంది. ఏమిటది? దానిలో లీడర్స్ తయారవుతారు, గ్రూపులు తయారవుతాయి. వాడు హీనయానము, మహాయానము, సున్నీలు, షియాలు, మన దానిలో ద్వైతము, అద్వైతము, క్యాథలిక్, ప్యూరిటన్స్, ఇలాగా ఒక్కొక్కడు ఒక సిద్ధాంతం పెట్టి నాదే కరెక్ట్, నా ఇంటర్ప్రిటేషనే కరెక్ట్, ఇంకొకడు అబ్బాయి నాది వేరే అయితే వేరైపోతాం, విడిపోతారు. ఇది ప్రతి మతమునకు ఉన్న జబ్బు. ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీ టైమ్ యాజ్ పర్ బాబాస్ ప్లాన్ అండ్ సో ఇట్ విల్ హ్యాపెన్ దిస్ టైమ్ టు. ఇది భగవంతుడి ప్లాన్లో రాసేసాడు ఆయన. కాబట్టి ఇప్పుడు కూడా అలాగే జరుగుద్ది భవిష్యత్తులో. ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యాపెన్ హౌ విల్ యూ కమ్ బ్యాక్ అగైన్? ఇలా ఉండదు అనుకుంటే మరి మళ్ళీ ఆయన ఎలాగొస్తాడు? మరి ఇన్ బాబాస్ ఓన్ వర్డ్స్, బాబా మాటలే ఇక్కడ చెప్తున్నాడు. Age after age, when the wick of righteousness burns low, I come again to rekindle the torch of love and truth. బాబా మాటలేంటి? యుగ యుగాలుగా ధర్మజ్యోతి కొడిగట్టినప్పుడల్లా, కొడిగట్టడం అంటే బాగా మందగించి ఇంకాసేపట్లో ఆరిపోద్ది అనమాట. దాన్ని దీపం కొడిగట్టింది, కొంచెం నూనె అంటారు కదా మన వాళ్ళు, ఆ ఒత్తు కొంచెం ఎగదోయింది అంటారు.
అలా కొడిగట్టినప్పుడల్లా తిరిగి దాన్ని దేదీప్యమానంగా వెలిగేలాగూ చేయడానికి మరొక్కసారి ఆయన వస్తూ ఉంటాడట. ఆయన అది అవతారం రాకకు ధ్యేయం. ద డిటీరియేషన్ ఈజ్ నెసెసరీ టు ప్రెసిపిటేట్ ది కమింగ్ అండ్ హీ కమ్స్ టు గివ్ లైఫ్ టు దాట్ విచ్ హెస్ డిటీరియేటెడ్. అంచేత అవతారుడు రావాలి అంటే పరిస్థితి దిగజారిపోవాలి. వాతావరణం సూచన మన రేడియోలో వినపడుతూ ఉంటుంది చూడండి. మనకి ఏం చెప్తాడు? చిరుజల్లులు పడతాయి, గాలి వేస్తుంది, 50 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల గాలి, కారు మబ్బులు ఉంటాయి, నల్లగా ఉంటాయి, ఇలాగ ఇవన్నీ చెప్తాడు. కాబట్టి ఇది తుఫాను, జాగ్రత్త అని చెప్తాడు మనకి. అలాగే బాబా అవతార పురుషుడు వచ్చి ముందు ప్రపంచం ఎలా ఉంటుందో కూడా చెప్పాడు ఆయన. చాలా పెద్ద సందేశం అది. దానిలో దుర్మార్గుడు పెచ్చు పెరిగిపోతూ ఉంటాడు, ద్వేషము తాండవిస్తూ ఉంటుంది, మంచివాడు ఓడిపోతూ ఉంటాడు, లంచం రాజ్యవేలుతూ ఉంటుంది, బలమైన వాడు బలహీనుడిని అణగదొక్కేస్తూ ఉంటాడు. అబ్బో, చాలా పెద్ద సుదీర్ఘమైన ఒక సందేశం చెప్పారు బాబా. అప్పుడు నేను వస్తానన్నాను. సో ఆ వాతావరణం అంతా ముందు ఏర్పడాలి, ఆయన రావాలని. అది ఇక్కడ ఇరిచి చెప్పేది. అప్పుడు వస్తాడు. వర్షం పడాలంటే ఇవన్నీ ఉండాలి కదా, ఒక మేఘం ఉండాలి, ఒక గాలి ఉండాలి, ఒక మబ్బు ఉండాలి, అప్పుడు వస్తుంది అవన్నీ. లేకపోతే రాదు కదా, సడన్గా ఎండ కాస్తూ వర్షం కురిసేది. అందుచేత పరిస్థితి దిగజారవలసిన అవసరం ఉంది ఆయన రావాలి అంటే. ఆఫ్టర్ పాత్ ఇరీజ్ కంటిన్యూడ్. కాసేపైకి మళ్ళీ ఇరీజ్ చెప్పాడు. బాబా యూజెస్ హిజ్ మండలి ఫర్ హిజ్ డివైన్ వర్క్. బాబా తన మండలి వాళ్లను తన దివ్య కార్యక్రమం కోసం ఉపయోగించుకుంటాడు పనిముట్లుగా. సో ఇట్ ఈస్ బట్ న్యాచురల్ దట్ త్రూ ద మండలి హీ విల్ సో ద సీడ్స్ ఆఫ్ దీస్ ఈవెంట్స్ that will eventually lead to the formation of rites, rituals, religion and subsequent degeneration. కాబట్టి మండలి వాళ్ళ ద్వారానే వాతావరణం దిగజారిపోయేటువంటి పనికి కూడా బీజాలు వేయిస్తాడు, వాళ్ళ ద్వారానే వేయిస్తాడు. బట్ వై డూ యూ థింక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ నౌ? ఎందుకయ్యా శుభ్రంగా హాయిగా బాబా వాతావరణాన్ని ఆస్వాదించక ఈ వర్రీ ఎందుకు నీవు కొత్తగా? దిస్ ఈజ్ ద రీజన్, ద సీజన్ ఆఫ్ ప్యూర్ లవ్, మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. అది ఇప్పుడు సీజనం. పళ్ళు శుభ్రం కాసేసాయి, మామిడి పళ్ళు. అవి శుభ్రం కోసు తినక ఆ చెట్టు కాయలేదేంటి, ఎందుకు కాయలేదని దాని దగ్గర కూర్చుని అడ్డం ఎందుకు ఉన్న కాచని తిన. ఇప్పుడు సీజన్ ఉంది ఫుల్గా, అది ఆస్వాదించడం మానేసి ఎప్పుడో భవిష్యత్తులో ఏరవుద్దని ఈవేళ దాని గురించి ఎందుకు నువ్వు వర్రీ అవ్వడం? నువ్వు దీన్ని ముందు ఆస్వాదించు. హీ హెస్ కమ్ డౌన్ టు అవర్ లెవెల్ విత్ ఎ మెసేజ్ దట్ ఇఫ్ వీ లవ్ హిమ్ దెన్ హీ విల్ రైజ్ us టు హిజ్ లెవెల్ అండ్ వీ విల్ బికమ్ వన్ విత్ హిమ్. ఆయన మనల్ని ఉద్ధరించడానికి మన లెవెల్కి కిందకి దిగొచ్చేసాడు. ఆయన దిగొచ్చి ఏం చెప్పాడు? నాది చాలా పెద్ద లెవెలు, నీది చాలా కింద లెవెలు, కానీ నన్ను ప్రేమించడం మొదలెట్టేవనుకో నిన్ను నా లెవెల్కి తీసుకెళ్ళిపోతానన్నాడు. కాబట్టి అది చేయడం మనకి అర్జెంటుగా మనం చేయవలసిన కర్తవ్యం, అది ప్రస్తుత కర్తవ్యం. అది సో ఫోకస్ ఆన్ హిమ్. కాబట్టి నీ ధ్యాస దాని మీద పెట్టు. రిమెంబర్ హిమ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. నువ్వు ఎంత జ్ఞాపకం పెట్టుకోగలిగితే అంతా జ్ఞాపకం పెట్టుకో. డోంట్ లెట్ దీస్ అదర్ థింగ్స్ డిస్టర్బ్ యూ. మిగిలిన విషయాలు నిన్ను ఆటంకపరచడానికి ఒప్పుకోకు, నువ్వు దానికి అంగీకరించు. ఆల్ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్ మచ్ మచ్ లేటర్ వెన్ పిలిగ్రిమేజ్ బిగిన్స్ అండ్ ద హోల్ వరల్డ్ కమ్స్ టు హిమ్. మొత్తం ప్రపంచం అంతా మేరాబాద్ యాత్రలు మొదలెట్టినప్పుడు నేను చెప్పినటువంటి ఈ పరిస్థితి అంతా వస్తుంది. ఇంకా చాలా దూరం ఉంది. ఇప్పుడు నుంచి ఎందుకు మనం బుర్రలు పాడు చేసుకోవడం? దాని గురించి వద్దు. ద ఫ్యూ ఆఫ్ యూ ఆల్ హూ హ్యావ్ కమ్ రైట్ నౌ టు హిమ్ ఆర్ వెరీ ఫార్చునేట్. ఇప్పుడు నువ్వేమి తెలుసుకోవాలి? అతి కొద్ది మంది ఇప్పుడు వస్తున్నారే, వీళ్ళంతా మహాభాగ్యవంతులు వీళ్ళంతా. అది నువ్వు తెలుసుకో ముందు. ఇప్పుడు యూ కెన్ లవ్ హిమ్ ఇన్ ఎనీ మేనర్ యూ వాంట్, ఫార్ దేర్ ఆర్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. హాయిగా సమాధిలోకి వెళ్ళిపోయి ఎంతసేపన్నా కూర్చోవచ్చును. తెల్లవారుజామున 5ంటికి వచ్చి శుభ్రం చేయొచ్చును కదా. రాత్రి 8 గంటల దాకా ఎవడు లేడు, 100 సార్లు లోపలికి వెళ్ళి రావచ్చు, కూర్చోవచ్చు, ప్రసాదం తినవచ్చు. ఎంత హాయి నీకు! ఇది ముందు నువ్వు ఆస్వాదించడం మొదలుపెట్టు. భవిష్యత్తులో అన్ని రూల్స్. కూర్చో, వారంకి ఒకసారి నీకు సొక్కేసేసాం వేలి మీద, ఆల్రెడీ సొక్కేసావు. ఆ రోజులు వస్తాయి. ఈవేళ దాని గురించి నువ్వు వరి అవ్వడం. ఈవేళ నువ్వు ఆస్వాదించిందని ఎంత అయితే అంత. వాట్ ఎవర్ యువర్ హార్ట్ ప్రాంప్ట్స్ యూ టు డూ, యూ హ్యావ్ ది ఫ్రీడమ్ టు డూ ఇట్. ఇప్పుడు నీ హృదయం ఏం చెబితే అది చేయడానికి నీకు స్వేచ్ఛ ఉంది ఆయన సమాధి దగ్గర. దట్ ఈజ్ వై ఐ సే మేక్ ద మోస్ట్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ, ఫర్ దిస్ ఈజ్ ద సీజన్ ఆఫ్ ప్యూర్ లవ్. అంచేత ఈ అవకాశాన్ని గొప్పగా సద్వినియోగం చేసుకోండి. ఎందుకని? దివ్య ప్రేమ యొక్క సీజన్ ఇది.
పిల్గ్రిమేజ్ విల్ కమ్ లేటర్. తీర్థయాత్రల కోసం మేరాబాద్ వచ్చేవాళ్ళు తర్వాత, ఇప్పుడు రారు, తర్వాత చాలా దూరం తర్వాత వస్తారు. ఎరిచ్ దెన్ ప్రొసీడెడ్ టు నెరేట్ ద ఫాలోయింగ్ స్టోరీ టు గివ్ ఎన్ ఐడియా యాజ్ టు వాట్ కన్స్టిట్యూట్స్ రైట్స్ అండ్ రిచువల్స్. అసలు కర్మకాండలు, క్రతువులు, సంప్రదాయములు అంటే ఏమిటి అని మనకు అర్థం అవడానికి ఒక కథను ఇరిచి ఆ తర్వాత చెప్పాడు. దెర్ వాజ్ ఎ ప్రీస్ట్ హూ రెడ్ అ బాబా. ఒక పూజారి ఉండేవాడు, అతను బాబా గురించి చదివాడు. అండ్ వాజ్ డ్రాన్ టు హిజ్ మెసేజ్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్. ఆయన సత్యప్రేమ సందేశానికి ఆకర్షితుడయ్యాడు, చాలా నచ్చింది, భలే ఉంది అనుకున్నాడు. హవెవర్ హీ హ్యాడ్ ఏ హిచ్ ఇన్ యాక్సెప్టింగ్ బాబా కంప్లీట్లీ బికాస్ ఆఫ్ వాట్ బాబా హ్యాడ్ సెడ్ అబౌట్ రైట్స్ అండ్ రిచువల్స్. కానీ పూజారి చిన్నప్పటి నుంచి ఆ క్రతువుల్లోనూ పుట్టి పెరిగాడు, జీవనాధారం అదే కాబట్టి కర్మకాండలన్నీ తీసిపారే అంటున్నాడు కదా బాబా. అదొక్కటి కొంచెం అతనికి బాధ పెడుతుంది. బాబా గొప్పవాళ్ళే ఏర్పడుతున్నాడు, బాబా దేవుడిని అంగీకరించమంటుంది హృదయం, కానీ మనకు ఆధారం తీసేస్తున్నాడు ఈయన, ఇదేం లాభం లేదంటే ఎలాగరా బాబు అని ఇది ఒక్కటి మాత్రం అతని ఇబ్బంది కలిగిస్తూ ఉండేది. బాబా వాంటెడ్ us టు గివ్ అప్ రైట్స్ అండ్ రిచువల్స్ అండ్ ద ప్రీస్ట్ మేడ్ హిజ్ లివింగ్ త్రూ రైట్స్ అండ్ రిచువల్స్. బాబా ఏమన్నాడు, తీసిపారే ఇవన్నీ అన్నాడు, కానీ వాడి జీవనాధారమే అది. గంటకొట్టి జాగ్రత్తగా క్రతువులు చేయించి 4 డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పోషించుకునేవారు. హవెవర్ హిజ్ లవ్ ఫర్ బాబా డ్రూ హిమ్ టు ది సమాధి. ఈవెంచువల్లీ హీ కేమ్ టు మేరాజాద్. మొత్తానికి వాడు ప్రేమ జయించింది ఆఖరికి. ఎలాగన్నా బాబా సమాధి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు, బాబా సమాధి దగ్గరికి వెళ్ళాడు, అక్కడి నుంచి మేరాజాద్ కూడా వచ్చాడు. ది అట్మాస్ఫియర్ ద ప్లేస్ ఓపెన్ హిజ్ హార్ట్. వాడికి హృదయం వికసించిపోయింది ఆ మేరాజాద్ రాగానే. ఏమిటి అసలు ఇది, ఎంత సహజమైన సౌందర్యం ఇక్కడ అలరారుతూ ఉంది అని వాడు ఆనందపడిపోయాడు. అండ్ ఫైనల్లీ పిక్డ్ అప్ ది కరేజ్ టు ఆస్క్ ద క్వశ్చన్ దట్ వాజ్ బాదరింగ్ హిమ్ టు ది మండలి. లోపల ఏమైతే ఈవేళ తేల్చేసుకోవాలి, మండలి వాళ్ళని అడిగేయాలి అనుకొని ఆ హాల్లో కూర్చొని మండలి వాళ్ళని అడిగేయాలని నిర్ణయం చేసుకున్నాడు. హిస్ క్వశ్చన్ వాజ్, డిడ్ బాబా సే దట్ వీ షుడ్ గివ్ అప్ ఆల్ రైట్స్ అండ్ రిచువల్స్? ఇట్ ఈస్ మై జాబ్ అండ్ ఐ డూ ఇట్ విత్ లవ్ ఫ్రమ్ ద హార్ట్. ఏమడిగాడు ప్రశ్న ఇరిచిని? అన్ని రకాల కర్మకాండలు తీసి పారేయమని బాబా చెప్పాడా? మరి నా జీవనాధారమే అది, నా పనే అది, కానీ నేను అవన్నీ హృదయం పెట్టి చేస్తూ ఉంటాను, నిండు హృదయంతో చేస్తూ ఉంటాను, మరి అది నిషిద్ధమేనా నేను చేసేది అని అడిగాడు. టు దిస్ ద మండలి రిప్లై. మండలి వాడి సమాధానం ఏమిటో చెప్తున్నాడు. ఇట్ ఈస్ ట్రూ దట్ బాబా హెస్ సెడ్ సో. నిజమే, బాబా అలాగే చెప్పాడు, అన్ని రకాల కర్మకాండలు తీసి పారేయమనే చెప్పాడు. బట్ వాట్ ఈజ్ రైట్ అండ్ రిచువల్? కానీ ఏది కర్మకాండ అని తెలుసుకోవాలి ముందు. ఎనీథింగ్ దట్ యు డూ ఫ్రమ్ ద హార్ట్ విత్ లవ్ కెన్ నెవర్ బి కన్సిడర్డ్ ఏ కర్మకాండ, ఏ రైట్ అండ్ రిచువల్. హృదయం పెట్టి ఏ పని చేసినప్పటికీ అది కర్మకాండ కానేరదు. మండలి వాళ్ళు చెప్పినటువంటి విషయం. అండ్ ఎనీథింగ్ దట్ యూ డూ మెకానికల్లీ, ఈవెన్ ఏ సింపుల్ యాక్ట్ ఆఫ్ ఆఫరింగ్ ఎ ఫ్లవర్ కెన్ బికమ్ ఏ రిచువల్. మామూలు పువ్వు పట్టుకెళ్ళి అలా పెట్టామనుకోండి, లోపల ఏ రకమైన అనుభూతి పొందకుండా బాబాకు పెడుతున్నాను అనుకోకుండా అలా పడేసి, అందుకే కదా మనం విసురుతూ ఉంటాం, పళ్ళు పువ్వులు మొహాన్ని వేసి కొడతాం దేవుణ్ణి. చూడండి, మనం ఈ పూజల్లో ఏం చేస్తూ ఉంటాం, ఆయన ఏదో పూజారి గారు చెప్తూ ఉంటారు, ఆ వేసేయని పువ్వు అంటే ఇలా కొట్టేయడం, దాని మీద ఆయన కళ్ళ మీదేమో కుంకుమ పోసేయడం, పసుపు పోసేయడం. ఎందుకని మనకి లోపల అనుభూతి లేదు, యాంత్రికంగా చేసుకుపోతూ ఉన్నాం. అసలు అది ఎవరు అనేటువంటిది మిస్ అవుతుంది. ద ప్రీస్ట్ వాజ్ వెరీ ప్లేజ్డ్ టు హియర్ దిస్, ఫార్ హీ ట్రూలీ ప్రాక్టీస్ హిస్ ప్రొఫెషన్ విత్ లవ్ ఇన్ హిజ్ హార్ట్. అంచేత ఆ పూజారి కర్మకాండే చేస్తున్నాడు, కానీ నిండు హృదయంతో చేస్తున్నాడు. ఆ భగవంతుడికి ఆ పువ్వు ఇలా పెట్టించేటప్పుడు తలుచుకొని, భగవంతుడు నాన్న ఆరాధనతో ఆ పువ్వు అక్కడ పెట్టు అని చెప్తున్నాడు. అలాగే తను కూడా హృదయంలో నుంచి అదంతా చేసేవాడు, కనుక అది కర్మకాండ కాదు అని వాడికి అర్థమైనప్పుడు. అంచేత బాబా మరొక సందర్భంలో చెప్పారు, నువ్వు ఏది చేస్తున్నావు అన్నదాన్ని బట్టి అది కర్మకాండ కాదా నిర్ణయం చేయకూడదు. ఏ భావముతో చేస్తున్నావు అనేది అది డిసైడ్ చేస్తుంది, అది కర్మకాండ కాదు. మనం అనేక సార్లు అనుకున్నాం, ఏమండి దండ లేకుండా బాబా పూజ చేయటండి, ఏదో పువ్వులు పెడితే సరిపోద్దా, దండ పట్టండి నాపేయండి భజన
అంతే కదా. అలా కాకుండా మనం ఇదేంటండి, మనం ఎన్ని భోజనాలు టిఫిన్లు ఎన్ని పెట్టుకున్నాం, ఇంత బ్రహ్మాండం చేస్తున్నాం, ఆయనకి ఏమి లేకుండా చేశారు, అలా బోసుగా ఉంది కదా, దండ ఉంటే అందంగా ఉంటుంది కదా, దండ తెప్పించండి సార్ అంటే అది కర్మకాండ కాదు. అంటే అదే యాక్ట్, వీడి చేసిందేది వాడి చేసిందేది, కానీ లోపల ఏ భావంతో అది చేశాడు అన్నదాన్ని బట్టి ఒకటి కర్మకాండ అవుద్ది, అదే విషయం కర్మకాండ కాకుండా పోతుంది. అది బాబా చెప్పింది. ఇట్ ఈస్ నాట్ వాట్ యు డూ ఐ సీ, బట్ విత్ వాట్ మోటో యూ డూ దట్ ఐ సీ అన్నారు. నువ్వేం చేస్తున్నావో నేను పట్టించుకుంటాను. నువ్వు ఏం చేస్తున్నావో భౌతికంగా పట్టించుకోను, ఏ భావముతో చేస్తున్నావు అది నేను పట్టించుకుంటాను. లోపల ఉన్న అనుభూతి ఏమిటి అది కావాలి.